వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి మెగా ట్రేడ్ బ్లాక్ ఆర్సీఈపీ టేక్స్ ఆఫ్. రైట్, ఒక ల్యాండ్ మార్క్ డీల్ అనేది నిన్న జరగడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ డీల్. గత 8 సంవత్సరాలుగా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్కి నిన్నతో ఈ డీల్ సైన్ చేయడం అనేది జరిగింది అధికారికంగా. దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దాంతోపాటు ఇండియాకి దీంతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఆర్సీపీ అంటే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మ. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ ఫస్ట్ ఆర్టికల్స్ అనాలిసిస్, ఈ ఆర్టికల్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒకసారి మాట్లాడతాను. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు ఎలా అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తాం. మీరు ఒక్కసారి జాయిన్ అయితే మీరు ఎన్నాళ్ళు జాబ్ ప్రిపేర్ అయితే అన్నాళ్ళ వరకు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తుందంటే ప్రతిరోజు హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, నా స్వయాన నేనే తయారు చేసినటువంటి డీటెయిల్డ్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతిరోజు, ఎవ్రీడే. దాంతోపాటు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఎంసీక్యూ సెషన్స్ అనేవి జరుగుతాయి. దాంతోపాటు సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా మాట్లాడతాం సొసైటీని ఏ విధంగా చూడాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, డిఫరెంట్ జియో పాలిటిక్స్ గురించి కానీ డిఫరెంట్ థింగ్స్ని ఎలా ఎనలైజ్ చేయాలి మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హిందూ అనాలిసిస్లో నేను వెరీ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి మీకు ఎలా చెప్తానో ప్రతి ఒక్క సెషన్లో కూడా అలాగే విడమర్చి చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంటుంది. మీకు ఆ యాప్లో మన సెషన్స్ యొక్క మీరు సెషన్ మిస్ అయితే రికార్డెడ్ వెర్షన్ మీరు చూసుకోవచ్చు. లైవ్ సెషన్స్ జూమ్లో జరుగుతాయి కదా, లైవ్ సెషన్స్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. డౌట్ క్లియరెన్స్ అనేది మీకు ఉంటుంది. దాంతోపాటు మన యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవ్రీడే టెస్ట్ అనేది రాసి మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. రైట్, కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. కేవలం ఫీజు ఎంత అంటే 6,000 రూపాయలు. రైట్, మేము ఈ 1వ తారీఖు నుంచి దీన్ని 8,000 రూపాయలు చేద్దామని ఫిక్స్ అయ్యాము. 6,000 రూపాయలతో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. 6,000 కూడా మీరు ఒకసారి కట్టక్కర్లేదు. కేవలం 2,000 రూపాయలు చొప్పున మీరు కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. నెలకి 2,000 రూపాయలు చొప్పున. రైట్, మీకు కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. రైట్, ఇప్పుడు ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ ఆర్టికల్ని మీరు తెలుసుకునే ముందు మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి కొద్దిగా తెలియాలండి. ట్రేడ్ అంటే ఏంటండి? వాణిజ్యం. రైట్, ప్రపంచంలోని మీరు ఎప్పుడు ఏన్షియంట్ టైమ్స్ నుంచి చూసుకుంటే ట్రేడే మన సొసైటీస్ని చాలా ఎవాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. రైట్, ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ ఒక కంట్రీ ఉందనుకోండి, సపోజ్ ఇండియా ఉందనుకోండి. రైట్, సపోజ్ ఇక్కడ యూఎస్ ఉందనుకోండి. యూఎస్ నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్స్ వచ్చాయి అనుకోండి. వాళ్ళు ఏమైనా మనకి ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మన ఇండియాకి దిగుమతి అవుతుంది కదా, వాళ్ళకి ఎగుమతి అయితే మనకు దిగుమతి అవుతుంది. రైట్, ఇంపోర్ట్స్ వస్తున్నాయి. అప్పుడు ఇండియా వాళ్ళు పంపించినటువంటి గూడ్స్ మీద ఏం చేస్తుంది అంటే ఒక తారిఫ్ వేస్తుంది, లేకపోతే కస్టమ్ డ్యూటీ అని కూడా అంటాం. ఇది వేస్తుంది. రైట్, యూఎస్లో తయారు చేసినప్పుడు యూఎస్లో మొత్తం ఎక్స్పోర్ట్ చేసే ముందు దాని కాస్ట్ 100 రూపాయలు అనుకోండి. సపోజ్ ఒక గూడ్ కాస్ట్, అది తారిఫ్తో కలిపి తారిఫ్ 10 రూపాయలు వేసింది అనుకోండి, ఇండియా 110 అవుతుంది. 110కి వాళ్ళు లాభం వేసుకుంటారు. లాభం వేసుకొని మనకు ఒక 120 రూపాయలు ఇస్తారు. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో చెప్తాను. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే ఈ తారిఫ్ ఏదైతే ఉందో, ఈ కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయడం కానీ లేకపోతే లోవర్ చేయడం కానీ. రైట్, ఎఫ్టీఏస్ అంటే ఏంటి? ద అరేంజ్మెంట్స్ బిట్వీన్ 2 or more కంట్రీస్ ఆర్ ట్రేడింగ్ బ్లాక్స్ దట్ ప్రైమరీలీ అగ్రీ టు రెడ్యూస్ తగ్గించడం కానీ ఆర్ ఎలిమినేట్ కస్టమ్స్ తారిఫ్. ఎలిమినేట్ కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడం. ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది? 10 రూపాయలు వేయకుండా ఇండియా అనేది 10 రూపాయలు పూర్తిగా తీసేసింది అనుకోండి. ఆ 100 రూపాయల మీద ఇక్కడ మన వాళ్ళకి ఎంత వస్తుంది? 110కే రావడం అనేది జరుగుతుంది. ఏమొస్తుంది? యూఎస్ వాళ్ళ ప్రోడక్ట్. రైట్, వేరే కంట్రీ ఉందనుకోండి, అదే ప్రోడక్ట్ని వేరే కంట్రీ నుంచి వచ్చింది చైనా 120 రూపాయలకి అమ్ముతుంది అనుకోండి, యూఎస్ 110 రూపాయలకి అమ్ముతుంది అనుకోండి. మన వాళ్ళు ఎక్కడ కొంటారు? తక్కువ ఉన్నదానికే కొంటారు, 110 రూపాయల దగ్గర కొంటారు కదా. సో యూఎస్ తాలూకా ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మన మార్కెట్లో బాగా గిరాకీ అనేది పెరుగుతుంది. దేనివల్ల? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల. రైట్,
రెండు కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే ఏం జరుగుతుంది, అవతల నుంచి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ మార్కెట్ ట్యాక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వెసులుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంట్రీస్ అనేవి తమ మధ్య ట్రేడ్ అనేది, సో ఇండియా అనేది యూఎస్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసింది కదా. సో ఇండియా నుంచి ఏవైనా ఎక్స్పోర్ట్స్ వెళ్ళాయి అనుకోండి, సపోజ్ మన కాటనో లేకపోతే మనది ఏదో ఒకటి వెళ్ళింది అనుకోండి అక్కడికి, అప్పుడు యూఎస్ కూడా ఏం చేస్తుంది, మన తారిఫ్కి కస్టమ్ డ్యూటీ తగ్గించడం కానీ ఎలిమినేట్ చేయడం కానీ చేస్తుంది. అప్పుడు మన వాళ్ళ తాలూకు ప్రొడక్ట్స్ ఏమవుతాయి, అక్కడ చీప్ అవుతాయి. సో ఏమవుతుంది, మన కంట్రీకి అక్కడ ఒక మార్కెట్ ట్యాక్సెస్ అనేది దొరుకుతుంది కదా. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మ. ఇప్పుడు మీకు మనకి న్యూస్లో వచ్చినటువంటి ఆర్సీఈపీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఆర్సీఈపీ అంటే ఏంటి, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, రైట్. సో ఇది కూడా సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రేడ్ అగ్రిమెంట్ లాంటిదండి, రైట్. ఎకనామిక్ కోఆపరేషన్ కోసం ఒక అగ్రిమెంట్. సో ఇట్ ఈజ్ ఎన్ ఎకనామిక్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఎ మెగా రీజనల్ ఎకనామిక్ అగ్రిమెంట్ అండ్ బీయింగ్ నెగోషియేటెడ్ సిన్స్ 2012 నుంచి దీని తాలూకు మాటలు అనేవి, చర్చలు అనేవి జరుగుతున్నాయి, రైట్. ఈ అగ్రిమెంట్ అనేది చేసుకుందామని. ఎవరెవరు అగ్రిమెంట్ అన్నాం కానీ ఎవరెవరి మధ్య చెప్పలేదు కదా సార్. మీరు చూడండి అబ్బా, ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. ఆ ఏషియన్ కంట్రీస్కి దాంతోపాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్, ఈ ఏషియన్ కంట్రీస్ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్, రైట్. ఏషియన్ కంట్రీస్ మొత్తం ఏంటండి 10. మీకు వీటి సంగతి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మీకు తెలుసని అనుకుంటున్నాను. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 10: ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనీ, వియత్నాం, లావోస్, మయన్మార్ అండ్ కాంబోడియా. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్ అంటే ఎవరవుతారు సార్ అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, చైనా, సౌత్ కొరియా, రైట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇక్కడ ఇండియా కూడా ఉండేదండి, రైట్. ఇండియా కూడా ఉండేది, కానీ ఏం జరిగింది, ఇండియా అనేది 2019లో బయటికి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకు వెళ్ళింది ఏంటి అని కూడా చెప్తాను. అసలు ఈ ఆర్సీఈపీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది బూస్ట్ చేయాలి. దాంతోపాటు ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ కంట్రీస్ మధ్య బూస్ట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల ఏమవుతాయి, ఒక కంట్రీకి ఇంకొక కంట్రీ యొక్క మార్కెట్లో యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది, రైట్. ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక కంట్రీలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ గ్లోబల్ మార్కెట్లో తమ తాలూకా వీటిని పెంచుకోవడం అనేది జరుగుతుంది, వాటి తాలూకా ట్రేడ్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎకనామిక్ రిలేటెడ్ డిస్ప్యూట్ రిలేషన్ ఏదైతే ఉంటుందో రిజల్యూషన్ కూడా చేస్తుంది, రైట్. ఇట్ కవర్స్ వైడ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి, ఇన్వెస్ట్మెంట్, దాంతోపాటు ఎకనామిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో వీటన్నింటి గురించి ఈ ఆర్సీఈపీని ఇది చేయడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి అండి టాక్స్ జరుగుతున్నాయి, 2012 నుంచి టాక్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. కానీ ఏమైంది, 2019లో వీటితో పాటు ఇండియా ఉండేది, ఇండియా బయటకు వచ్చేయడం అనేది జరిగింది. నేను ఆర్సీఈపీలో జాయిన్ అవ్వనని ఇండియా చెప్పడం అనేది జరిగింది. బేసికల్లీ ఇట్ ఈజ్ ఏ చైనా లెడ్ అగ్రిమెంట్ అండి. చైనా అనేది ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక అగ్రిమెంట్, ఒక డీల్, ఒక బ్లాక్ అని చెప్పి అనుకోవచ్చు. దీనివల్ల చైనా కొరికేది ఏంటి అంటే, చైనా మీరు చూస్తుంటే చైనా ఈజ్ కాల్డ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ప్రపంచంలో ఎక్కడా తయారవ్వని చాలా ఎక్కువ మొత్తంలో వస్తువులు చైనాలో తయారవుతుంటాయి, రైట్. వాళ్ళు తయారు చేసుకొని ఏం చేసుకుంటారు, వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ లేకపోతే, రైట్, వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేశారో అది మార్కెట్లో అమ్ముకోవాలి కదా. సో వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ కావాలి, ప్రజలు కావాలి, కొనేవాళ్ళు కావాలి. సో అందుకోసం చైనా అనేది దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ నెగోషియేషన్స్ అనేవి త్వరగా అవ్వడానికి చేయడం అనేది జరిగింది. దిస్ ఆర్సీఈపీ ఈజ్ కంప్రైజెస్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ అని చెప్పుకున్నాం, 10 ఏషియన్ కంట్రీస్. ఏషియన్ అంటే ఏం చెప్పామండి, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ కంట్రీస్ ప్లస్ ఇట్స్ 5 FTA పార్ట్నర్స్. అంటే ఎవరెవరు, ఇక్కడ చూడండి,
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, చైనా అండ్ సౌత్ కొరియా ఏవైతే ఉన్నాయో వాటి మధ్య జరిగినటువంటి ఇదండి. రైట్, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిప్రజెంట్ మొత్తం ఆర్సీఈపీలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ మొత్తం 15 అన్నీ 30% ఆఫ్ గ్లోబల్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తాయని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ కంట్రీస్ మధ్య ఎకానమీ అనేది బూస్ట్ చేయడానికి ఈ కంట్రీస్ యొక్క టెక్నికల్ షేరింగ్, టెక్నాలజీ షేరింగ్ అనేది బూస్ట్ చేయడానికి, దాంతోపాటు డిస్ప్యూట్ రెజల్యూషన్కి ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇట్ ఈస్ లెడ్ బై చైనా. రైట్, వెరీ గుడ్. అయితే మనకి ఏం చెప్పాం, 2019లో ఇండియా అనేది బయటకు వచ్చేసింది సార్ అని చెప్పాం. ఎందుకు సార్ ఇండియా అనేది బయటకు వచ్చింది? బాగానే ఉంటుంది కదా, ఇది మనం చేసుకుంటే మనకి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది కదా, మనకు కూడా వేరే మార్కెట్లో యాక్సెస్ దొరుకుతుంది, మన ఎక్స్పోర్టర్స్ కూడా చాలా లాభపడతారు కదా, మరి ఇండియా ఎందుకు బయటకు వచ్చేసింది అంటే చూడండి, ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా పెరిగిపోతుందండి ఈ మధ్య. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటండి? మన తాలూకా ఒక కంట్రీకి ట్రేడ్ డెఫిసిట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మన తాలూకా ఇంపోర్ట్స్ మన తాలూకా ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి. రైట్, అంటే మనం కొనుక్కునేది ఎక్కువ ఉందనుకోండి, మనం అమ్మేదానికంటే మన ఆదాయం కంటే మన వ్యయం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. రైట్, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే మన ఇంపోర్ట్స్ మన ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. రైట్, సో ఆర్సీఈపీ ఏదైతే ఉంటుందో ఆర్సీఈపీ ఏం చెప్తుంది, మన తారిఫ్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో తారిఫ్ ఎలిమినేషన్ ఇది చేయమని చెప్తుంది. తారిఫ్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయమని చెప్తుంది. అప్పుడు గవర్నమెంట్కి ఆదాయం పూర్తిగా తగ్గిపోతుందా లేదా? రైట్, చాలా ఇబ్బంది అవుతుందా లేదా? అవుతుంది కదా. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎందుకు పెరుగుతుందో చెప్తాను చూడండి సింపుల్గా. ఒకవేళ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం అనుకోండి, ఇన్ కేసు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఏమవుతుంది, బయట నుంచి చైనా నుంచి, ముఖ్యంగా చైనా కన్సర్న్ ఇక్కడ, చైనా నుంచి ప్రొడక్ట్స్ అనేవి చాలా చీప్ రేట్కి మన ఇండియాకి వచ్చేస్తాయి. అప్పుడు ఇండియా వాళ్ళు ఏం చేస్తారు, ఇది చైనాది అని కొనడం మానేస్తారా, చీప్ ప్రొడక్ట్ అయిన చైనాది కొంటారు. సో చైనాతో మనకి ఏం జరుగుతుంది, ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. మనకి ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా ఇదైపోతాయి. సో ఆ ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిపోవడం కన్సర్న్ కాబట్టి ఇండియా అనేది ఆపేయడం అనేది జరిగింది. దాంతోపాటు బేస్ ఇయర్ ఫర్ తారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దీని బేస్ ఇయర్ ఇండియా చేంజ్ చేయమని అడిగింది. సింపుల్గా చెప్తాను చూడండి, ఏం చేశారు, 2013 నుంచి కదా 2012 నుంచి కదా నెగోషియేషన్స్ చేస్తున్నారు. సో 2013 రేట్ ఏదైతే ఉంటుందో అప్పుడు వేసినటువంటి తారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి రిడక్షన్, అంటే దాని నుంచి ఒక డిస్కౌంట్ ఇవ్వమని చెప్పి అన్ని కంట్రీస్ అడుగుతున్నాయి ఇండియాకి. బట్ ఇండియాకి 2013లో చాలా తక్కువ తారిఫ్స్ వేసేదండి. 2014 నుంచి ఇండియా ఎక్కువ ట్యాక్స్లు వేయడం అనేది మొదలుపెట్టింది. రైట్, అందుకే ట్రంప్ వచ్చిన తర్వాత మన ఇండియాని తారిఫ్ కింగ్ అని అనడం కూడా స్టార్ట్ చేశారు. ఇండియా ఈజ్ తారిఫ్ కింగ్ అని చెప్పి అనడం కూడా ఇది చేయడం అనేది జరిగింది. రైట్, సో ఈ తారిఫ్స్ ఏవైతేనో 2014 తర్వాత మనకు పెరిగాయి. ఇండియా ఏమంటుంది, 2019 తాలూకు ఇవేవైతే ఉన్నాయో ఆ తారిఫ్ మీద రిడక్షన్ ఇస్తాం కావాలంటే ఎంతో కొంత పర్సంటేజ్. 2013 అసలే తక్కువ ఉన్నాయి, దానిలో తక్కువ ఇవ్వమంటే చాలా కష్టం. బేస్ ఇయర్ చేంజ్ చేయమని అడిగింది. బట్ దానికి ఆర్సీఈపీ తాలూకా మిగిలిన నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓకే చెప్పలేదు. దాంతోపాటు సర్వీస్ సెక్టర్, ఇండియా అనేది ఏం చేస్తుంది అంటే ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మన తాలూకా గూడ్సే కాదు సర్వీస్ సెక్టర్ కూడా యాక్సెసిబిలిటీ ఇవ్వమని అడిగింది. బట్ ఏషియన్ కంట్రీస్ తమ తాలూకా డొమెస్టిక్ తాలూకా ఇవేవైతే ఉంటాయో డొమెస్టిక్ మార్కెట్ అనేది పోతుందని చెప్పి సర్వీస్ సెక్టర్ మా వాళ్ళే చూసుకుంటారు, మీరు గూడ్స్ మీద కాకపోతే మేము తారిఫ్ ఎలిమినేషన్ చేస్తామని చెప్పారు. బట్ ఇండియా మోస్ట్ డిపెండెంట్ ఆన్ సర్వీస్ సెక్టర్ కదా, మన తాలూకా స్ట్రెంతే సర్వీస్ సెక్టర్కి మార్కెట్ యాక్సెస్ లేకపోతే ఇంకెందుకు, మనం ఏం చేసుకుంటాం అని చెప్పి ఇండియా అనేది బయటకు వచ్చేయడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇండియా బయటకు రావడానికి ఇవన్నీ కారణాలండి. రైట్, ఐ హోప్ ఇండియా ఎందుకు బయటకు వచ్చేసిందో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఈ 2012 నుంచి నెగోషియేట్ చేస్తున్నటువంటి ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో ఇది నిన్ననే అఫీషియల్గా సైన్ చేయడం అనేది జరిగింది. రైట్, అయితే ఆర్సీఈపీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా గురించి ప్రస్తావిస్తూ ఇండియా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఆర్సీఈపీలో, ఇప్పటికీ పోయేదేం లేదు. కానీ జాయిన్ అయ్యే ముందు దే హ్యావ్ టు రైట్ టు అస్,
ఆర్సీపీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఇది రాసి మాకేమైనా ఒక లెటర్ రాసి దే కెన్ రీస్టార్ట్ నెగోషియేషన్స్ ఫర్ మెంబర్షిప్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. బట్ ఇండియా ఈజ్ అన్లైక్లీ టు జాయిన్ ఆర్సీఈపీ, రైట్. ఈ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో ఇండియా అనేది జాయిన్ అవ్వకపోవచ్చు అన్నారు. ఇండియాస్ రీజన్స్ ఫర్ నాట్ జాయినింగ్ ఆర్సీఈపీ ఏంటి అంటే ఇండియాస్ డిఫికల్టీ ఇన్ వెల్కమింగ్ ద చైనా బ్యాక్డ్ గ్రూప్. ఇది చైనా అనేది దీన్ని బ్యాక్ చేస్తుండడం, చైనా అనేది లీడ్ చేస్తుండడం. ఏం జరుగుతుంది, ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ అనేది జరుగుతుందిగా ఇండియాకి చైనాకి. సో ఇండియా అనేది చైనా దీనిలో ముఖ్య భూమిక పోషించడం వల్ల ఇండియా అనేది అంత సముఖత చూపించకపోవచ్చునో, అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు దీన్ని వెల్కమ్ చేయడంలో. దాంతోపాటు మనకి ఏం జరుగుతుంది, ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది నడుస్తుంది కదా, దానివల్ల కూడా దాంతోపాటు కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉందో దానిలో కూడా లడాక్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఈ మధ్య మనం ఎడిటోరియల్లో చదువుకున్నాం, చైనా ఆక్యుపైడ్ లడాక్ అని చెప్పి మనం చదువుకోవడం అనేది జరిగింది మీరు గమనిస్తే, రైట్. వాటిలో చైనా మన ఇంటర్నల్ మ్యాటర్స్లో చైనా జోక్యం ఏదైతే ఉంటుందో అది కూడా ఇండియాని ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనం క్వాడ్లో కూడా మెంబర్స్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీలో ఎవరండి క్వాడ్లో మెంబర్స్ ఎవరెవరు చెప్పండి, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ కదా. సో మనం ముఖ్యంగా క్వాడ్ని ఏమంటాం, చైనా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇండో పసిఫిక్ రీజియన్ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ అనేది చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అరికట్టడానికి ఫ్రీ ఓపెన్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్ కోసం క్వాడ్ ఏర్పడడం అనేది జరిగింది. సో మనం చైనాకి అపోజ్ చేసేటటువంటి ఒక మల్టీలేటరల్ డీల్లో ఉంటూ మనం ఇంటర్ గవర్నమెంటల్ డీల్లో ఉంటూ మనం చైనా బ్యాక్డ్ గ్రూపింగ్ని ఎలా సపోర్ట్ చేస్తామని చెప్పి ఇండియా అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. బట్ మీరు గమనిస్తే ఈ 5 ఏషియన్తో చేసుకున్నటువంటి ఆర్సీఈపీలో మెంబర్స్ ఎవరెవరున్నారు, మీకు జపాన్ ఉంది, దాంతోపాటు ఆస్ట్రేలియా కూడా ఉండడం అనేది జరిగింది, రైట్. క్వాడ్ వీటి తాలూకా నిర్ణయాలకి, ముఖ్యంగా ఆర్సీఈపీ మీద వాళ్ళ తాలూకా నిర్ణయాలకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. బట్ క్వాడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద చాలా ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు చైనా పెర్స్పెక్టివ్ గురించి చూస్తే ఇట్ ఈజ్ ఏ విన్ గేమ్ ఫర్ చైనా అండి. చైనాకి ఇది నిజంగా చాలా చాలా మంచి పరిణామం. ఎందుకు అంటే చైనా గ్లోబల్గా ఒక అతీతమైనటువంటి శక్తి అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే చైనా తాలూకా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మీద చైనా అనేది ట్రేడ్ సర్ప్లస్లో ఉంది. అంటే చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది, రైట్. ఇప్పటికే సర్ప్లస్లో ఉంది. ఇంకా మార్కెట్ యాక్సెస్ పెడితే చైనా ఇంకా ఎకనామికల్గా చాలా చాలా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చైనాకి జపాన్ అండ్ సౌత్ కొరియా మార్కెట్స్ ఏవైతే ఉంటాయో దానిలో చాలా యాక్సెస్ లభించడం అనేది జరుగుతుంది, రైట్. దీన్ని బట్టి ఇంకొక అర్థం ఏం చేసుకోవచ్చు అంటే అందరూ అనుకుంటున్నారు మామూలుగా మిగిలిన రీజనల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన ఇండియాకి దగ్గరలో ఉన్నటువంటి మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, దాంతోపాటు సౌత్ చైనా ఇష్యూ మీద కూడా మిగిలినటువంటి సౌత్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చైనా మీద ఆపోజిట్గా ఉన్నాయని చెప్పి అందరూ ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళండి, రైట్. చైనాని అందరూ చైనా మీద కోపంగా ఉన్నారని. కానీ చైనా ఏం ప్రూవ్ చేసింది, నేను ఎవరినైనా నా ట్రేడ్తో ఓడించగలను అని చెప్పి ప్రూవ్ చేయడం అనేది జరిగింది త్రూ దిస్ ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అందరినీ ఒప్పించి ఏం చేసింది చైనా, నిజంగా తనకి ఎటువంటి వ్యతిరేకత లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు కోవిడ్-19 ఎకానమిక్ రికవరీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా చైనాకి ఇది చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఇండియా అనేది ఆర్సీఈపీలో ఇండియాకి ఇది ఒక కన్సర్న్ అండి. ఇండియా అనేది ఆర్సీఈపీలో జాయిన్ ఇండియాకి అండ్ ఆర్సీఈపీ మెంబర్ కంట్రీస్కి, అంటే ఏషియన్ కంట్రీస్ కావచ్చు, మిగిలిన కంట్రీస్ కావచ్చు, రైట్. మొత్తం 15 కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఇండివిజువల్ బైలాటరల్ ట్రేడ్ అయితే ఉంటుందో అది కూడా పాడైపోతుందని చెప్పడం అనేది జరిగింది. దే మే ట్రీట్ ఇండియా లైక్ ఎన్ ఏలియనేటెడ్ సబ్జెక్ట్, ఒక ఏలియనేటెడ్ నేషన్ అని చెప్పి దూరం పెట్టచ్చు, రైట్. మేము ఎన్నిసార్లు అడిగినా ఇండియా అనేది మాకు దీనిలోకి ఆర్సీఈపీలోకి రావడానికి ఒప్పుకోలేదు అని చెప్పి వాళ్ళు కోపమైనా గింజుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో మీకు ఈ ఆర్టికల్ మొత్తం డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా, రైట్. ఇది 2012 నుంచి గత 8 సంవత్సరాలుగా దీనికోసం ఇదవ్వడం అనేది జరుగుతుంది, రైట్. దీన్ని సైన్ చేయడానికి మొత్తానికి ఇది సైన్ చేయబడడం అనేది జరిగింది. మొత్తం 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి 15 కంట్రీస్ దే అకౌంట్స్ టు 30% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి,
గ్లోబల్ జీడిపి అండ్ గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానిలో 30% వాటివే, 30% కంట్రిబ్యూషన్ వాటిదే అని చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం మీకు అర్థం చేసే ప్రయత్నం అయితే చేశాను అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుణాచల్ రికార్డ్స్ బెస్ట్ సెక్స్ రేషియో, మణిపూర్ ద వర్స్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం సోషల్ ఇష్యూస్లో మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి డేటా కోట్ చేస్తే బాగుంటుంది. జాగ్రత్తగా వినండి అమ్మా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఆర్టికల్ అని. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 1లో చదువుకుంటే సోషల్ ఇష్యూస్ అనే కాన్సెప్ట్లో జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రీసెంట్గా 2018 రిపోర్ట్ ఆన్ వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేటటువంటి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎవరు సార్ పబ్లిష్ చేశారు అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన పబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీనిలో సెక్స్ రేషియో గురించి, ఇండియాలో సెక్స్ రేషియో 2018లో ఎలా ఉంది అని చెప్పి డేటా చెప్పడం అనేది జరిగిందండి. సెక్స్ రేషియో అంటే ఏంటి సార్ అంటే సింపుల్, ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఎ పాపులేషన్, రైట్, సింపుల్. అయితే ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఏమని చెప్పడం జరిగిందంటే చూడండి అమ్మ, అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్ ఈ సెక్స్ రేషియోలో చాలా ఇదవ్వడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగింది. ద బెస్ట్గా పెర్ఫామ్ చేయడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగింది. విత్ 1084 ఫిమేల్స్ per 1000 మేల్స్. 1000 మంది మగవాళ్ళకి 1000 కంటే ఎక్కువగా ఫీమేల్స్ ఉండడం అనేది జరిగిందంట, రైట్. సెకండ్ ఏది ఉంది అంటే నాగాలాండ్ ఉండడం అనేది జరిగింది. థర్డ్ ఏంటి అంటే మిజోరాం ఉండడం అనేది జరిగింది. ఫోర్త్ కేరళ, ఫిఫ్త్ కర్ణాటక, రైట్. వేరేస్ మన క్యాపిటల్ రీజియన్ అయినటువంటి ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీని చూసుకుంటే 929 ఉన్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్తగా వచ్చినటువంటి యూనియన్ టెరిటరీ 952 ఫీమేల్ per 1000 మేల్ ఉండడం అనేది జరిగింది. వర్స్ట్గా పెర్ఫామ్ చేసినటువంటి ఇవేవైతే ఉన్నాయో వాటిలో మణిపూర్ మొదట ఉందండి. మణిపూర్కి ఎంత అంటే 757 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు ప్రతి 1000 మంది మగవాళ్ళకి, అబ్బాయిలకి, రైట్. దాంతోపాటు లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్ కూడా 839 మెంబర్స్ మాత్రమే ఉండడం అనేది జరిగింది, రైట్. దీస్ స్టేట్స్ అండ్ డామన్ డయ్యూ, పంజాబ్ అండ్ గుజరాత్ పెర్ఫార్మ్డ్ వర్స్ట్ ఇన్ దిస్ రిపోర్ట్, రైట్. అసలు వాటి తాలూకు స్టాటిస్టిక్స్ అనేవి ఏమీ బాగాలేవు యాజ్ ఫార్ యాజ్ దిస్ చైల్డ్ సెక్స్ రేషియో ఈజ్ కన్సర్న్, రైట్. అయితే చూడండి ఈ రిపోర్ట్ అనేది ఎన్ని స్టేట్స్ మీద ఇది చేయడం అనేది జరిగింది అంటే ఎన్ని స్టేట్స్ యొక్క డేటా మీద బేస్ చేసుకొని ఇది చేశారంటే 30 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మీద ఇది చేయడం అనేది జరిగింది, రైట్. పెద్ద రాష్ట్రాలు లాంటి బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, సిక్కిం, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా డేటా అనేది అవైలబుల్గా లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, రైట్. దాంతోపాటు మీకు ఇంకాస్త ఎక్స్ట్రా డేటా కూడా ఇచ్చారండి, చూద్దాం ఏంటో. ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ బర్త్స్ ఇన్ 2017, 2017లో పుట్టిన వ్యక్తులు ఎంతమంది రిజిస్టర్ చేశారు అంటే 2.21 crores రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. 2018లో ఈ సంఖ్య కాస్త ఎంత పెరిగింది అంటే 2.33 crores పెరగడం అనేది జరిగింది. ఇదేంటండి ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ బర్త్స్, రైట్. అయితే ద లెవెల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ చూద్దాం. 2009లో లెవెల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అంటే పుట్టిన పిల్లలకి ఒక 100 మంది పిల్లలు పుడితే ఎంతమందిని రిజిస్టర్ చేయిస్తున్నారు, రైట్. గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ ఆఫీస్లో 81.3% 2009లో. 2018లో ఇది కాస్త ఎంత పెరిగింది అంటే 89.3%కి పెరగడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో పుట్టిన
బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఎన్ని రోజులు, ఆ ఈవెంట్ జరిగిన ఎన్ని రోజులు, అంటే పుట్టిన ఎన్ని రోజులకు కానీ చనిపోయిన ఎన్ని రోజులకు కానీ ఈ సర్టిఫికేట్స్ తయారు చేయాలని చెప్పారు అంటే 21 days మించకూడదని చెప్పారు. 21 రోజుల్లో చేయాలి. 21 రోజుల్లో చేశారనుకోండి, ఈ లోపే మీరు రిజిస్టర్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి కాస్ట్ ఉండదని చెప్పారు. దాంతోపాటు 21 to 30 days చేస్తే ఏముండాలి, సమ్ ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తారని చెప్పారు. దాంతోపాటు 30 to 365 అంటే 1 year లోపల చేశారనుకోండి, పుట్టిన 1 year ఈ గ్యాప్లో చేస్తే ఏం చేయాలి అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ యొక్క అటెస్టేషన్తోనే ఒక నోటరీ చేయించుకొని చేయడం అనేది జరగాలి. రైట్. అలాగే ఆఫ్టర్ 1 year చేస్తే మాత్రం ఎవరైతే మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ లేకపోతే ఒక జడ్జి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తాలూకా కన్సర్న్ తీసుకొని వాళ్ళతో వెరిఫై చేయించుకున్న తర్వాతే ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. నౌ లెటెస్ట్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ అండి. ఈ డేటా అంతా మీరు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోనక్కర్లేదు. రైట్. ముఖ్యంగా మనం జిఎస్ పేపర్ 1లోంచి క్వశ్చన్స్ ఏమైనా రాస్తే మనం డేటాతో డంప్ చేయకూడదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ మిస్టేక్ యూపీఎస్సీ పీపుల్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు చాలామంది చేస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్. సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటే ఏంటో చూద్దాం, చూడండి అమ్మా. సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ బోర్న్ పెర్ 1000 males. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ బోర్న్ ఫర్ 1000 males. ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి ఇదండి. రైట్. అయితే మన ఇండియాలో సెక్స్ రేషియో అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా ఐడియల్ సెక్స్ రేషియో ఎంత ఉండాలి, 1:1 ఉండాలండి. అంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఒక అమ్మాయి అనేది తప్పకుండా ఉండాలి. కానీ ఏమవుతుంది, ఈ సెక్స్ రేషియోలో అమ్మాయిల సంఖ్య చాలా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రైట్. వై దిస్ స్క్యూడ్ సెక్స్ రేషియో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ అండి. సోషల్ ఇష్యూ అన్నాం. రైట్. పలానా వ్యక్తికి అన్నామా, పలానా దీనికన్నామా, పలానా రాష్ట్రానికో పలానా జిల్లాకో అనలేదు, సోషల్ ఇష్యూ అన్నాం. సమాజం మొత్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ఇష్యూ ఇది. రైట్. సో వీటి గురించి తెలుసుకోవాలి. జిఎస్ పేపర్ 1లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. అయితే చూడండి, ఈ స్క్యూడ్ సెక్స్ రేషియో ఏదైతే ఉంటుందో దానికి కారణాలు ఏంటి అంటే మొదట జెండర్ బయాస్ ఏదైతే ఉంటుందో జెండర్ బయాస్ మీరు చూసుకుంటే బయట ఏం జరుగుతుందండి, అబ్బాయిలకేమో వారసత్వంగా ఉంటాడు, దాంతోపాటు నాకు కర్మకాండలు చేస్తాడు ఇలా అని చెప్పి అబ్బాయి కాస్త ఎక్కువ ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఆడవాళ్ళకి అంత ఇది ఇవ్వడం అనేది జరగదు. సో దాంతోపాటు జెండర్ బయాస్ కానీ సన్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు, మేము ఓల్డ్ ఏజ్కి వెళ్ళిన తర్వాత నన్ను బాగా చూసుకుంటాడు, రైట్, మా ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే ఇలా అని చెప్పి కొడుక్కే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా, మాకు కర్మకాండలు చేస్తాడు, లేకపోతే మాకు ఏదైతే మా వంశం ఏదైతే ఉంటుందో వంశాన్ని ఉద్ధరిస్తాడు, వంశోద్ధారకుడు అని చెప్పి ఇలా సమాజంలో ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. రైట్. దాంతోపాటు ఇంకొకటి ఏంటండి, సోషల్ ప్రాక్టీసెస్. ఇప్పుడు దౌరీ సిస్టమ్ ఉంది. రైట్. ఎవరైనా మన పక్కింట్లో అమ్మాయి పుట్టింది, ఇప్పుడు నేను మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తాను, హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ₹1,00,00,000 కట్నం ఇచ్చారనుకోండి, మిగిలిన వాళ్ళు భయపడతారు, అమ్మాయి పుడితే కట్నం ఇవ్వాల్సి వస్తుంది, ఆ మనీ అనేది తెచ్చేటటువంటి భయం ఏదైతే ఉంటుందో, డౌరీ లాంటి సిస్టమ్స్ తెచ్చేటటువంటి భయం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చాలా కారణం అవుతుంది ఆడపిల్లల్ని వద్దనుకోవడానికి. రైట్. దాంతోపాటు ఏంటండి, జెండర్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో జెండర్ ఇంబ్యాలెన్స్, దాంతోపాటు మ్యారేజ్ సిస్టంలో డిస్టోర్షన్ ఏదైతే ఉంటుందో, మ్యారేజ్ సిస్టంలో అంటే మీకు డిస్టోర్షన్ అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు హర్యానా అండ్ గుజరాత్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే సరైన అమ్మాయిలు దొరక్క వాళ్ళు ఏం చేస్తారు అంటే వేరే ప్రాంతాల నుంచి పెళ్ళికూతురులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది చేసుకుంటూ ఉంటారండి, హైర్ చేసుకుంటూ ఉంటారు. రైట్. డబ్బు ఇచ్చి కొన్న తర్వాత వాళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి డిస్టోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీనికి ఇదవుతుంది. దాంతోపాటు ఆడవాళ్ళలో న్యూట్రిషన్ లోపించడం వల్ల కూడా చాలా చాలా ఇబ్బందులు తలెత్తడం అనేది జరుగుతుంది. రైట్. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఫేస్డ్ బై ఉమెన్. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ సోషల్ ఇష్యూస్లో నేను ఆల్రెడీ చెప్పాను వీటన్నిటి గురించి. వీలైతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి అమ్మ. రైట్. అయితే వీటన్నింటినీ మనం ఎలా రిమూవ్ చేయగలం సార్?
ఈ ప్రాక్టీసెస్ కానీ వీటన్నింటినీ మనం ఎలా రిమూవ్ చేయగలము, వాట్ విల్ బి ద వే ఫార్వర్డ్ అంటే ఫస్ట్ మనుషుల తాలూకు అంతరంగాల్లో చేంజ్ రావాలండి, వాళ్ళ తాలూకు ఆలోచనలో చేంజ్ రావాలి. బిహేవియరల్ చేంజ్ ఏదైతే ఉంటుందో దానికోసం అందరూ కష్టపడడం అనేది జరగాలి, సొసైటీ అనేది ముందుకు రావాలి. దాంతోపాటు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి, క్లాసుల్లో పెట్టాలి, దౌరీ సిస్టమ్ గురించి కానీ వీటన్నింటిని ఎరాడికేట్ చేయడానికి వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పించాలి, ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వీళ్ళందరికీ. దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా, చాలా లాస్ ఉండడం అనేది జరిగింది, వాటన్నింటినీ స్ట్రిక్ట్గా ఇది ఎన్ఫోర్స్ చేయాలండి, స్ట్రిక్ట్గా అమలుపరచాలి. ఈ వే ఫార్వర్డ్, దీస్ ఆర్ ద థింగ్స్ మనం చేస్తే తప్ప మనం ఈ ఐడియల్ సెక్స్ రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని అచీవ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ రిపోర్ట్స్ ఇచ్చారు, ఈ స్క్యూడ్ సెక్స్ రేషియో అంటే ఏంటి, సెక్స్ రేషియో అట్ బర్త్ అంటే ఏంటి, మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఇది కావాలి అంటే, పీడిఎఫ్ కావాలంటే యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ అండి. లెట్ మీ షో యూ ద పీడిఎఫ్ వన్స్ ఫర్ యూ. ఇక్కడ ఒక్కసారి చూడండి అమ్మ, ఈ టైటిల్ చూడండి, మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఈ టైటిల్ ఇలా పెట్టడం అనేది జరుగుతుంది పీడిఎఫ్లో. కాంటెక్స్ట్ ఏంటి, సిలబస్ ఏంటి, పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఒకసారి నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి అమ్మ, ఏమేమి న్యూస్లో ఇచ్చారు, ఎలా ఇచ్చారు, మీకు డీటెయిల్డ్గా పీడిఎఫ్ ఎవ్రీడే ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎవ్రీడే పీడిఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది డీటెయిల్డ్గా. ప్రతి ఒక్క ఆర్టికల్ ఇస్తానండి, ప్రతి ఆర్టికల్కి డీటెయిల్డ్ నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూసారా, దీస్ ఆర్ ద థింగ్స్ ఇలా అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, అసలు దాని మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ నోట్స్, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, వాటి ఎయిమ్ ఏంటి, దాంతోపాటు ఇండియా అనేది బయటికి వెళ్ళిపోయింది అన్నాం, ఎందుకు వెళ్ళిపోయిందో చూపిస్తాను చూడండి. ఆర్సీపీ నుంచి ఇండియా వెళ్ళిపోవడానికి కారణాలు కానీ, రైట్, మీకు డీటెయిల్డ్గా హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఇస్తానండి. ఇదిగోండి ఏషియన్ కంట్రీస్, మీకు టాపిక్లో ఏది వస్తుందో యూ కెన్ మీకు ఓన్లీ మీరు పీడిఎఫ్ చూసే చాలా చాలా నేర్చుకోవచ్చు. రైట్, మీకు రివిజన్కి చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు పీడిఎఫ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. యూ కెన్ జాయిన్. చూడండి సెకండ్ ఆర్టికల్, ఇప్పుడే చెప్పాను కదా, అరుణాచల్ రికార్డ్స్ బెస్ట్ సెక్స్ రేషియో అని. చూడండి అమ్మ, దాని తాలూకా కాంటెక్స్ట్ ఏదో ఉంటుంది, సిలబస్ ఏదైతే ఉంటుంది, పేపర్ క్లిప్పింగ్ ఏదైతే ఉంటుందో హిందూది, పేపర్ క్లిప్పింగ్ అనేది అటాచ్ చేయడం అనేది జరుగుతుంది డీటెయిల్డ్గా. న్యూస్లో ఏముంది, రిపోర్ట్ డీటెయిల్స్ ఏంటి, నేను ఏదైతే చెప్తానో ప్రతిదీ ఉంటుందమ్మా, ఒకసారి చూడండి. మొత్తం అన్నీ డీటెయిల్గా రాయడం అనేది జరుగుతుంది, సింపుల్గా చక్కగా రాయడం అనేది జరుగుతుంది. సెక్స్ రేషియో అట్ బర్త్ చెప్పాను కదా, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్క్యూడ్ సెక్స్ రేషియో చెప్పాను. దాంతోపాటు ఏం చేస్తే బాగుంటుందని వే ఫార్వర్డ్ కూడా ఇప్పుడే చెప్పడం అనేది జరిగింది కదా. సో డీటెయిల్స్ ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఒకవేళ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. రైట్, ఈ కాంటాక్ట్ 9241262391 ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫీజు కేవలం 6,000 రూపాయలు, లైఫ్ టైం వ్యాలిడిటీతో, ప్రతిరోజు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ హిందూ అనాలిసిస్ది, దాంతోపాటు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను, వీక్లీ 3 MCQ సెషన్స్, మెయిన్స్ సెషన్, దాంతోపాటు డౌట్ క్లియరెన్స్లు, మీకు చాలా చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. రైట్, మీరు నెలకు 2,000 చొప్పున కూడా కట్టచ్చు. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ నౌ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యుఎస్ కీన్ ఆన్ ట్రైనింగ్ పీస్ మిషన్స్. పీస్ మిషన్స్ ట్రైన్ చేయడానికి ఇండియా యూఎన్ సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. రైట్, ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా. ఈ ఆర్టికల్ని మనం కంప్లీట్గా తెలుసుకునే ముందు మనం మొదట తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యూఎన్ పీస్ కీపింగ్ గురించి తెలుసుకోవాలండి. అసలు ఏంటి యూఎన్ పీస్ కీపింగ్ అంటే, ఏం చేస్తుంది చూద్దాం. యూఎన్ పీస్ కీపింగ్ హెల్ప్స్ కంట్రీస్, దేశాలు ఏవైతే వివిధ రకాలైన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. దేనికి యునైటెడ్ నేషన్స్ అనేది ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేయబడింది? మొదట పీస్, ఒక శాంతియుతమైనటువంటి సౌభ్రాతృత్వంతో వెలిగేటటువంటి ఒక ప్రపంచాన్ని చూడడానికి ఆశయంగా పెట్టుకొని యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది మీకు. రైట్, దేశాలకి ముఖ్యంగా ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి
పీస్కి వెళ్ళేటటువంటి ఆ జర్నీ ఏదైతే ఉంటుందో ఆ జర్నీలో హెల్ప్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తుంది, ఈ డిప్లాయ్స్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో, సోల్డియర్స్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అండ్ ట్రూప్స్ అండ్ పోలీస్ని ఏం చేస్తుంది, ప్రపంచం అందరి దగ్గర నుంచి దేశాల నుంచి అందరి దేశాలకు కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ట్రూప్స్ కానీ దాంతోపాటు పోలీసుని కానీ సేకరించి వాటిని డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ ఇవేవైతే ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో వీటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, వాటిలో డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఆర్టికల్లోకి ఏమొచ్చింది అంటే ఇండియా అండ్ యుఎస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండూ కలిపి ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్రికాలో ఒక ప్రోగ్రామ్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఆ ప్రోగ్రాము యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కోర్స్ ఫర్ ఆఫ్రికన్ పార్ట్నర్స్. రైట్, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి, 2016లో స్టార్ట్ చేయడం అనేది, 2016లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎ జాయింట్ యాన్యువల్ ఇనిషియేటివ్ అంటే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఎవరెవరండి, ఇండియా అండ్ యుఎస్ మధ్య. ఇది ఎందుకండి, టు బిల్డ్ అండ్ ఎన్హాన్స్ ద కెపాసిటీ ఆఫ్ ఆఫ్రికన్ ట్రూప్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్రికన్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, అక్కడ పీస్ కోసం ప్రివైల్ చేయడానికి ఇది చేసేవాళ్ళు, వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి, దాంతోపాటు యూఎన్ అండ్ రీజనల్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయడానికి, ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేయడానికి ఇది చేయడం అనేది జరిగిందండి. రైట్, దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ మధ్య ఏం జరుగుతుంది అంటే చైనా యొక్క యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పెరుగుతుంది. రైట్, ఎలా పెరుగుతుందని చెప్పుకున్నాము. ముందు చైనా అనేది బడ్జెట్ సిగ్నిఫికెంట్గా పెంచడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్కి ఇచ్చేటటువంటి డొనేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా పెంచింది. దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తుందంటే చైనా తన ట్రూప్స్ను కూడా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్లో ఉండేటువంటి డిప్లాయ్ చేసేటువంటి ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి ట్రూప్స్ని చైనా తన దేశం నుంచి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయబోతుంది. సో ఇండియా అండ్ యుఎస్ ఏం చేస్తున్నారు అంటే తమ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్లో దానిని ముఖ్యంగా కాపాడుకోవాలి కదా. మరి చైనా యొక్క ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద పడకూడదు. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుందో మిగిలిన కంట్రీస్ మీద చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పడుతుంది. బికాజ్ యునైటెడ్ నేషన్స్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ప్రతి ఒక్క కంట్రీకి ఈక్వల్ స్టేక్ అనేది ఉంటుంది యునైటెడ్ నేషన్స్లో. రైట్, బట్ ఇప్పుడు ఏం జరిగింది, ఇండియా ప్లస్ యుఎస్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రైనింగ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యొక్క మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి మీకు ఇది ఆర్టికల్లో ఇది న్యూస్లోకి ప్రజెంట్ వచ్చింది. ఇప్పుడు మనం యుఎన్ పీస్ కీపింగ్లో చైనా యొక్క రోల్ ఏంటో చూద్దాం. చూడండి, మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. రైట్, చూడండి అమ్మ, చైనా ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండింగ్ ద ట్రూప్ కంట్రిబ్యూషన్ టు ద యుఎన్. యునైటెడ్ నేషన్స్లో ట్రూప్స్ ఏవైతే ఉంటుందో చైనా యొక్క ట్రూప్స్ని చైనా అనేది బాగా పెంచబోతుందండి. చాలా ఎక్కువ పెంచడం అనేది జరుగుతుంది. ఇట్ కరెంట్లీ హ్యాస్ 2500 ట్రూప్స్. 2500 మంది యునైటెడ్ నేషన్స్ మిషన్స్లో చైనా యొక్క ట్రూప్స్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఏం చేసింది చైనా, ఇంకొక 8000 మందిని పంపిస్తామని చెప్పడం అనేది జరిగింది, కమిట్ అయింది. ఒకవేళ 8000 మందిని చైనా అనేది పంపించింది అనుకోండి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఏదైతే ఉంటుందో దానిలో లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ ఆఫ్ ట్రూప్స్గా చైనా అనేది ఎదగడం అనేది జరిగింది. వెరాజ్ మీరు చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ బడ్జెట్ మొత్తంలో చైనా యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 12%. రైట్, యునైటెడ్ నేషన్స్ 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 12 రూపాయలు చైనానే ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, అలాగే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దీనిలో చైనా యొక్క ఇది షేర్ ఎంత అంటే 15% ఉండడం అనేది జరిగింది. రైట్, చైనా అనేది సిగ్నిఫికెంట్గా తన ట్రూప్ కంట్రిబ్యూషన్ కానీ బడ్జెట్ కంట్రిబ్యూషన్ కానీ చాలా ఎక్కువ పెంచడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ యునైటెడ్ స్టేట్స్ గురించి మీరు చూసుకుంటే చూడండి, యుఎస్ అనేది తన గ్రౌండ్ ట్రూప్స్ ఏవైతే ఉందో ట్రూప్స్ని ఎప్పుడూ కంట్రిబ్యూట్ చేయలేదు. దేర్ ఆర్ వెరీ లెస్ పర్సోనల్ గ్రౌండ్ ట్రూప్స్ని ఇది చేయలేదు, కానీ
సమ్ పర్సనల్ లైక్ ఒక 35 అంతమందిని యుఎస్ అనేది కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. బట్ యునైటెడ్ పీస్ కీపింగ్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ పీస్ కీపింగ్ బడ్జెట్లో మాత్రం 27% యుఎస్దే ఉండడం అనేది జరిగింది. వేరాజ్ మీరు ఇండియాని చూసుకుంటే, మన భారతదేశాన్ని చూసుకుంటే జాగ్రత్తగా వినండమ్మా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అమాంగ్ ద టాప్ కంట్రిబ్యూటింగ్ నేషన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ ట్రూప్స్ని ఇచ్చేటటువంటి వన్ ఆఫ్ ద టాప్ కంట్రిబ్యూటర్ ఎవరు అంటే ఇండియా. ఇట్ ఈస్ ద 5th లార్జెస్ట్ టాప్ కంట్రిబ్యూటర్ అండి. రైట్, ఇట్స్ ద 5th లార్జెస్ట్ ట్రూప్ కంట్రిబ్యూటర్. ఇప్పుడు ఫస్ట్ ఎవరు సార్ అంటే మీరు షాక్ అవుతారు చెప్తే, బంగ్లాదేశ్. సెకండ్ ఎవరు అంటే ఇథియోపియా. రైట్, బంగ్లాదేశ్ అండ్ ఇథియోపియా మొదటి 2 స్థానాల్లో ఉండడం అనేది జరిగింది. తమ ట్రూప్స్ని ఎక్కువగా పంపించడం అనేది జరిగింది. మొత్తం ఇండియా యొక్క ట్రూప్స్ ఎంతమంది పనిచేస్తున్నారు సార్ అంటే 5424 మంది పనిచేస్తున్నారు. ఎక్కడ అంటే 8 కంట్రీస్లో వీళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫార్ ఇండియా పార్టిసిపేటెడ్ 51 అవుట్ ఆఫ్ 71 యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్లో ఇండియానే చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందండి. రైట్, డిఫరెంట్ లెబనాన్ కానీ, కాంగో కానీ, సౌత్ సూడాన్ కానీ, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్లో పీస్ కీపింగ్ కోసం ఇండియా తన ట్రూప్స్ని బాగా ఎక్కువ మందిని పంపించడం అనేది జరిగింది. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ రెగ్యులర్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో, రెగ్యులర్ బడ్జెట్లో మన ఇండియా తాలూకు కంట్రిబ్యూషన్ ఎంత అంటే 0.83%. 100 రూపాయల్లో 83 పైసలు మాత్రం మనం ఇస్తున్నాం. రైట్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో, పీస్ కీపింగ్ ఏదైతే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిలో ఇండియా యొక్క బడ్జెట్ ఎంత అంటే కేవలం 0.16% మాత్రమే. వేరాజ్ వీళ్ళు చూడండి, యుఎస్ది ఎంత 27%, చైనాది ఎంత 15%. దే హ్యావ్ చాలా ఎక్కువ స్టేక్ అనేది వాళ్ళు ఉంచడం అనేది జరిగింది. రైట్, అయితే చూడండి అమ్మ, నెక్స్ట్ ఇంకేమన్నారు అంటే ఇండియాకు ఒక సాంప్రదాయం అనేది ఉంది. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ తాలూకా మిషన్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఇండియా అనేది ఎక్కువ తమ బ్రేవ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఉమెన్. రైట్, ఉమెన్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా పంపించడం అనేది జరుగుతుంది. 2007లో ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ. 2007లో ఒక యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ మిషన్కి ఉమెన్ కంటింజెంట్ని పంపించినటువంటి మొదటి కంట్రీ ఎవరు అంటే ఇండియా అయిందండి. ప్రపంచంలోనే మొదటగా ఉమెన్ కంటింజెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళని పంపించినటువంటి మొదటి దేశం ఎవరయ్యారు? ఇండియా అవ్వడం అనేది జరిగింది. రైట్, అవర్ ఉమెన్ వర్ వెరీ బ్రేవ్. సో ఈ ఆర్టికల్లో మీకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్కి యూఎస్ఏకి రిలేషన్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్కి చైనాకి సంబంధం ఏంటి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్కి ఇండియాకి సంబంధం ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా అర్థమయ్యే అనుకుంటున్నాను. ఫ్యాక్ట్స్ అన్నీ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ సీక్స్ ఫీడ్బ్యాక్ ఆన్ డ్రాఫ్ట్ సోషల్ సెక్యూరిటీ రూల్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ టు గెట్ హెల్ప్ త్రూ గవర్నమెంట్ పోర్టల్. జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకుంటాం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే రీసెంట్గా మనకి పార్లమెంట్లో 3 లేబర్ లాస్ ఏవైతే ఉంటాయో లేబర్ లాస్ని సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయడం అనేది జరిగింది. 3 లేబర్ కోడ్స్ని పాస్ చేయడం అనేది జరిగింది. అందులో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లేబర్ కోడ్ ఏంటి అంటే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది దీనిలో ఒక ఇంపార్టెంట్ 1 అన్నమాట. అయితే చూడండి ఏంటి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మొదట లెట్ అస్ అండర్స్టాండ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. దీని గురించి కొంత డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ తెలుసుకుందాం. దాని తర్వాత మనం దీనికి వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. ఇది ఏం చేసింది, ఈ యాక్ట్ తెచ్చి ఏం చేశారు అంటే దే రిప్లేస్డ్ 9 ఎగ్జిస్టింగ్ సోషల్ సెక్యూరిటీ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 9 సోషల్ సెక్యూరిటీ లాస్ని కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీతో రిప్లేస్ చేయడం అనేది జరిగింది. ఆ 9లో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, దాంతోపాటు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో కంపెన్సేషన్ యాక్ట్, వీటన్నింటినీ పూర్తిగా ఇది చేసి వీటి స్థానంలో దేన్ని తీసుకొచ్చారు, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ తీసుకురావడం అనేది జరిగింది. ముందు సోషల్ సెక్యూరిటీ అంటున్నారు. వాట్ ఈజ్ సోషల్ సెక్యూరిటీ అండి?
సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? సామాజిక భద్రత అంటాం. అంటే ఏంటండి? రైట్, ఏదైనా అకస్మాత్తుగా ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం రోడ్డు మీద పడిపోకుండా మన తాలూకా జీవన భృతికి కానీ, మన తాలూకా లైవ్లీహుడ్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాజంలో గౌరవంగా బతికేందుకు, మన సొసైటీలో ఒక సేఫ్గా బతికేందుకు మనకి ఇదయ్యేదే ఏంటి? సోషల్ సెక్యూరిటీ. రైట్, ప్రతి ఒక్కరూ సోషల్ సెక్యూరిటీకి అందాలి, ప్రతి ఒక్కరికి. కానీ ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే సోషల్ సెక్యూరిటీ అనేది అందుతుంది. ఎక్కడ? మన ఇండియాలో. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటండి? గవర్నమెంట్ ఉద్యోగులు ఆర్గనైజ్ సెక్టార్లోకి వస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే మామూలుగా ప్రైవేట్ ఉద్యోగాల్లో వైట్ కాలర్ జాబ్స్ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళందరూ రావడం అనేది జరుగుతుంటుంది. వీళ్ళకి చక్కగా శాలరీ అనేది దీనిలో పడుతుంది, అకౌంట్లో పడుతుంది, పిఎఫ్ అనేది ఒకటి ఉంటుంది, పెన్షన్ అనేది ఉంటుంది, ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. వేర్ యాజ్ వి సీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, వాళ్ళు బతుకంతా కష్టాలతోనే ఈడుస్తూ ఉంటారు. రేపు పొద్దున్న ముసలయ్యారు అనుకోండి, వాళ్ళకి పెన్షన్ రాకపోతే ఎలా బతుకుతారు అనుకోండి? పిల్లలు చూసుకోలేని పొజిషన్ ఉన్నారనుకోండి వాళ్ళని, అప్పుడు వాళ్ళు ఎలా అండి? వాళ్ళ జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడదు, ఒక ప్రశ్నార్థకం ఏర్పడదు. దాంతోపాటు ఒక పిఎఫ్ అనేది కానీ, ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడడం అనేది కానీ ఇలా ఏది ఉండదు. దానివల్ల ఏమవుతుంది? లేబర్ని ఎవరైతే ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఆయన ఎక్స్ప్లాయిట్ ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన ఇండియా అనేది వెరీ లేబర్ రిచ్ మార్కెట్ అండి. రైట్, ఇండియాలో ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతారు. రైట్, సో అందువల్ల ఏం చేస్తారు ఎంప్లాయర్స్, పనిచ్చేవాళ్ళు, నువ్వు కాకపోతే వేరే వాడు వస్తాడని చెప్పి చాలా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది చేస్తారు. తక్కువ జీతానికి పని చేయించుకోవడం, ఎక్కువసేపు పని చేయించుకోవడం ఇలా జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళని సోషల్ సెక్యూరిటీలోకి తీసుకొస్తామో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి. దాంతోపాటు ఈ ఎంప్లాయర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ అందించడం అంటే ఏంటండి? మెటర్నిటీ బెనిఫిట్ కానీ, మెడికల్ ఇన్సూరెన్సులు కానీ, పిఎఫ్ కానీ, పెన్షన్ కానీ, కంపెన్సేషన్ కానీ ఇవన్నీ వచ్చేటట్టు చేయడం. రైట్, అర్థమైందా? ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చేటట్టు చేయడమే సోషల్ సెక్యూరిటీ అందించడం. మీకు ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఈ బిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ యూనివర్సలైజ్ ద సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ కొంతమందికి వస్తుంది, లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు సోషల్ సెక్యూరిటీని యూనివర్సలైజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి వర్తించేట్టు చేయడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సోషల్ సెక్యూరిటీ అనేది అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయ సంబంధితమైనటువంటి ప్రొఫెషన్స్, వృత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అందించడం అనేది జరిగింది త్రూ దిస్ యాక్ట్. రైట్, చాలా చాలా ముఖ్యంగా గిగ్ వర్కర్స్ కానీ, గిగ్ వర్కర్స్ అంటే గిగ్ ఎకానమీ గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అంటే స్విగ్గీలోని, జొమాటోలో కానీ పనిచేసిన వాళ్ళు, దాంతోపాటు ఎలక్ట్రీషియన్లు ఎవరైతే ఉంటారో మనం ఒకసారి పిలిచి టక్కన పని చేయించుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మన దగ్గర ఏమైనా జీవితాలతో పనిచేస్తారా? చేయరు. ఎవరైతే కాంట్రాక్ట్ బేస్డ్ వర్కర్స్ ఉంటారో, దాంతోపాటు ఎవరు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారు. ఇప్పుడే చెప్పాను కదా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద, స్విగ్గీలో, జొమాటోలో ఇలా డెలివరీ కానీ, ఉబర్, ఓలా తోలే వాళ్ళు, వీళ్ళందరూ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, దాంతోపాటు మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వలస కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మైగ్రెంట్ వర్కర్స్, వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ వర్తించడానికి తీసుకురావడం అనేది జరిగింది. ఎమిడ్ ద ప్లైట్ ఆఫ్ కోవిడ్-19 టైంలో వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దేశం మొత్తం వాళ్ళ వైపు తిరిగేలా చేయడం అనేది జరిగింది, లేబర్స్ వైపు. రైట్, సో వాళ్ళు కాలినడకన ఎండలో నడవడం కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ వెరీ డిస్గస్టింగ్ థింగ్స్ అండి. నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. సో దాని తర్వాత ఈ యాక్ట్ని, ఈ కోడ్ని తీసుకురావడం అనేది జరిగింది. రీసెంట్గా సెప్టెంబర్లో దీన్ని ఏం చేశారు? పార్లమెంట్లో దీన్ని యాక్ట్ చేయడం అనేది జరిగింది, పార్లమెంట్లో దీన్ని పాస్ చేయడం అనేది జరిగింది. రైట్, అయితే చూడండి, అయితే పాస్ చేసినటువంటి యాక్ట్కి ఏం జరిగింది? ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రాఫ్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాక్ట్లో ఏమేమి చేయబోతున్నారని ఒక డ్రాఫ్ట్ రూల్స్ అనేవి ఇచ్చేస్తారండి. ఆ డ్రాఫ్ట్ రూల్స్ని దేనిలో పెడతారంటే పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఎందుకు అంటే వాటిని చూసి జనాలు ఎవరైతే ఉన్నారో వాటిని చక్కగా విశ్లేషించి క్రిటిక్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ ఏం చేయొచ్చు? గవర్నమెంట్కి సజెషన్స్ అయినా ఇవ్వచ్చు, దాంతోపాటు మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు, సజెషన్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఇవ్వచ్చు. దీనికి ఎంత సమయం ఇచ్చింది సార్? ఆ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ తెలియపరచడానికి 45 రోజులు గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎంతండి? 45 days ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. రైట్, ఇంకా ఏం చెప్పారండి?
ఈ ఇవేవైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్యూరిటీ బిల్ 2020 రూల్స్, ప్రొవిడెంట్ ఫండ్, దాంతోపాటు ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కల్పించడానికి తీసుకొచ్చాము అని చెప్పడం అనేది జరిగింది. రైట్. అండ్ దే ఆల్సో టాక్డ్ అబౌట్ BOCW సెస్. BOCW సెస్ అంటే ఏంటి అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సెస్ అండి. గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది అంటే వీళ్ళందరూ ఎప్పుడైతే మనకు 1991లో లిబరలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఎక్కువ, కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇవన్నీ ఎక్కువగా పెరిగినాయండి. ఇవన్నీ పెరగడంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పెరగడం అనేది జరిగింది. ఎక్కువ మంది దీనిలో వచ్చేటప్పుడు ఏమైంది, రైట్, కాంపిటీషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఏమైంది, రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వీళ్ళ మీద అటాక్ చేయడం అనేది మొదలుపెట్టింది. ఎవరి మీద? మన తాలూకా వర్కర్స్ మీద. వీళ్ళకి ఎక్కువ మంది లేబర్ అవైలబుల్గా ఉన్నారు కదా, తక్కువ ఇచ్చి పని చేయించుకోవడం కానీ ఇలా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగింది. ఏం చేసిందంటే గవర్నమెంట్ వీళ్ళ తాలూకా దీనికోసం ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళ తాలూకా వెల్ఫేర్ కోసం కొన్ని రెగ్యులేటరీ బాడీస్ని తీసుకురావడం అనేది జరిగింది. వెల్ఫేర్ బోర్డ్స్ని స్టేట్ గవర్నమెంట్ అండర్లో తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డ్స్ పనిచేయాలంటే డబ్బులు కావాలి కదా. ఆ డబ్బుల కోసం ఏం చేశారు అంటే కన్స్ట్రక్షన్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో, రైట్, ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో, అదే కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక సెస్ వసూలు చేయడం అనేది మొదలుపెట్టింది, ఒక ట్యాక్స్ వసూలు చేయడం అనేది మొదలుపెట్టింది. ఈ సెస్ని దేని మీద వాడతారండి? ఓన్లీ వెల్ఫేర్ కోసం. ఎవరైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వాడతారు. సెస్కి ట్యాక్స్కి మీకు తేడా తెలుసనే అనుకుంటున్నాను. గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంది అనుకోండి, దేని మీదైనా ఖర్చు పెట్టచ్చు. కానీ సెస్ అనేది దేని మీద తీసుకుంటుంది? ఏదో ఒక పర్టిక్యులర్ వెల్ఫేర్ సిస్టమ్ మీద కానీ తీసుకొస్తుంది. స్వచ్ఛ భారత్ సెస్ అంటే దేని మీద వాడతాం? స్వచ్ఛ భారత్ మీద మాత్రమే వాడాలి. అర్థమైందా? GST కంపెన్సేషన్ సెస్ అంటే దేని మీద వాడాలి? GST కంపెన్సేషన్ మీద మాత్రమే దాన్ని ఖర్చు పెట్టాలి. రైట్. అలాగే BOCW సెస్ అంటే దేని మీద వాడాలి? BOCW ఎవరైతే వీళ్ళ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఒక వెల్ఫేర్ మీద వాడడం అనేది జరగాలి. రైట్. ఈ BOCW పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్కి కోసం ఒక పోర్టల్ కూడా వీళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగింది. ఒక గవర్నమెంట్ పోర్టల్లో వీళ్ళు సెల్ఫ్గా వాళ్ళ మట్టుగా వీళ్ళు ఏం చేయొచ్చు? రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రైట్. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఏం చెప్పారు? BOCW సెస్ అన్నాం. దీని గురించి కొన్ని డిస్కషన్స్ అనేవి చేద్దాం. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు కలెక్ట్ చేస్తారు, ఇది దేని ద్వారా తీసుకొచ్చారు అంటే BOCW వెల్ఫేర్ సెస్ యాక్ట్ 1996 ద్వారా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు 1991లో లిబరలైజేషన్ అయిందని చెప్పాం కదా. దాని తర్వాత వచ్చినటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఒక వెల్ఫేర్ కోసం ఈ సెస్ని కలెక్ట్ చేస్తారండి. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్క్ ఎవరైతే యజమాని ఉంటాడో ఆయన దగ్గర నుంచి చేస్తారు. ఎంత సార్ అంటే 1 to 2% ఆఫ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మినిమం 1%, మ్యాక్సిమం 2% కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్లో. ఈ కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్లో ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంక్లూడ్ అవ్వదండి. మిగిలిన కాస్ట్ అంతట్లో 1 to 2% సెస్గా కట్టాలి. ఆ సెస్ అనేది దేని మీద వాడతారండి? వీళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం వాడడం అనేది జరుగుతుంది. రైట్. ఈ BOCW సెస్ని ఎవరండి ఇది చేస్తారు? నిర్ణయించేది ఎవరు అంటే స్టేట్ పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు SPW అంటాము, లేకపోతే సెంట్రల్ పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు కానీ వాటిని నిర్ణయించడం అనేది జరుగుతుంది. రైట్. ఒకవేళ ఏమైనా ఇది కావాలి అనుకోండి, రిలాక్సేషన్ కావాలనుకోండి, దీని మీద ఏం చేయాలి? ఈ రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలి. ఎవరికి దరఖాస్తులు చేసుకోవాలి సార్? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళ ఖర్చులు మొత్తం చూపించుకోవాలి. రైట్. ఇదిగోండి నాకు ల్యాండ్ కాస్ట్ అయితే ఇంత అయింది, దీనికి ఇంత అయింది అని చూపించుకోవాలి. చూపిస్తే దాన్ని వీళ్ళు వెరిఫై చేసి, దాంతోపాటు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వీళ్ళు వెరిఫై చేసి ఆ సెస్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. రైట్. వీటి మీద కూడా ఇవేవైతే ఉన్నాయో అవన్నింటినీ చేయడం అనేది జరిగిందండి. రైట్.
ఐ హోప్ ఈ డ్రాఫ్ట్ రూల్స్ కానీ వీటన్నిటి గురించి మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఏవైతే సోషల్ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉంటుందో అది అర్థమైందని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు తెచ్చినటువంటి డొమైన్లో పెట్టినప్పుడు ఏ రూల్స్ పెట్టారో మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి థాయ్ ప్రొటెస్టర్స్ ర్యాలీ అగైన్ కాల్ ఫర్ రిఫార్మ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జిఎస్ పేపర్ 2లో మనం జాగ్రత్తగా చదువుకుంటాం. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా మీకు అర్థమవుతుంది. యా, థాయిలాండ్లో ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ గ్రూప్స్ అందరూ ప్రొటెస్టులు చేయడం అనేది జరుగుతుంది. విపరీతమైన ప్రొటెస్టులు చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే రోడ్లు ఎక్కుతున్నారు, ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు అని మీకు ముందు అర్థం కావాలి. వాళ్ళ తాలూకు డిమాండ్స్ ఏంటి, వీటన్నింటినీ మీకు డీటెయిల్డ్గా అర్థమైతే మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. సింపుల్గా చూడండి అమ్మ, అసలు దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థాయ్ ప్రొటెస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్. థాయిలాండ్కి మొత్తం ఇప్పటి వరకు ఎన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే 20 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. 20 రాజ్యాంగాలు ఉండడం అనేది జరిగింది. రైట్, ఎప్పుడు చెప్తాను చూడండి. ముందు థాయిలాండ్ యొక్క హిస్టరీ చెప్తాను. 1932 వరకు థాయిలాండ్ రాచరిక వ్యవస్థలో ఉండడం అనేది, అబ్సల్యూట్ మొనార్కీలో ఉండడం అనేది జరిగింది. రైట్, కంప్లీట్గా రాచరిక వ్యవస్థలోనే పూర్తిగా ఉండడం అనేది జరిగింది. తర్వాత 1992 తర్వాత ఏం జరిగింది అంటే సియమీస్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది జరిగి మొనార్కీ అనేది అబాలిష్ అయ్యి థాయిలాండ్లో డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ప్రజాస్వామ్యం రావడం అనేది జరిగింది. మొనార్కీ రాజులు ఉన్నారా అంటే ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్ పవర్ అనేది వాళ్ళకి అప్పటి నుంచే లేకపోవడం అనేది జరిగింది. అయితే 21st సెంచరీ 21వ శతాబ్దంలో కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయండి. ఏంటో చెప్తాను జాగ్రత్తగా. కొన్ని పొలిటికల్ డెవలప్మెంట్స్ జరిగినాయి. ఏంటి అంటే 2001 నుంచి 2006 మధ్యలో థాయిలాండ్ పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే థాక్సిన్ షినవాత్రా. ఈయన ఎవరైతే ఉన్నారో 2006లో ఈయన పరిపాలిస్తుండగా 2006లో ఏం జరిగిందంటే మిలిటరీ వాళ్ళు ఈయన పవర్లోంచి దింపేసి మిలిటరీ అనేది టేకప్ చేయడం అనేది జరిగింది. 2007లో ఈయన గవర్నమెంట్ మీద కొద్దిగా కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ ఉండేవిలేండి. రైట్, 2007లో ఏం జరిగింది అంటే ఒక కొత్త కాన్స్టిట్యూషన్, కొత్త రాజ్యాంగం అనేది మిలిటరీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇంగ్లుక్ షినవాత్రా ఎవరైతే ఉంటారో ఈవిడ రావడం అనేది జరిగింది. ఈవిడ 2011 నుంచి 2014 వరకు ఇది 3 years మాత్రమే పరిపాలించడం అనేది జరిగింది. తర్వాత ఈవిడ్ని కూడా మిలిటరీ వాళ్ళు దింపేయడం అనేది జరిగింది. టు బి ప్రిసైజ్ ఎవరు అంటే ప్రయూత్ చనోచా, ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్. హీ ఈజ్ ఏ ఆర్మీ కమాండర్ అండి, కమాండర్ ఇన్ చీఫ్. ఈయన ఆవిడని దింపేసి 2014లో ఈయన సింహాసనం ఎక్కడం అనేది జరిగింది. 2014లో ఈయన ఇది అవ్వడం అనేది జరిగింది, ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన థాయిలాండ్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్, దాంతోపాటు లెజిస్లేటివ్ పవర్స్ ఇవన్నీ ఎవరికి చెందాయి అంటే మన తాలూకా ప్రయూత్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రమే చెందడం అనేది జరిగింది. ఆయన చేతిలోనే ఇవన్నీ పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్, కానీ ఈ మధ్యలో చూడండి ఏం జరిగిందో. 1932లో సియామీస్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత మొనార్కీ పోయినప్పటికీ, మొనార్కీ యొక్క అబ్సల్యూట్ అథారిటీ పోయినప్పటికీ సమాజంలో మాత్రం ఆ రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గాడ్ లైక్ స్టేటస్ అనేది ఉండేది. దేవుడితో సమానంగా ఆయన కొలవడం అనేది జరిగేది. రైట్, దాంతోపాటు గవర్నమెంట్లో చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కూడా కింగ్ది ఉండడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి కరెంట్ మొనార్క్ ఎవరు అంటే ఇప్పుడు 2020లో ఇప్పుడున్నటువంటి మొనార్క్ ఎవరు అంటే మహా వజిరలోంకోన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎప్పుడొచ్చారు అంటే 2019లో రావడం అనేది జరిగింది. 2019లో ఈయన సింహాసనం ఎక్కడం అనేది జరిగింది. ఈయన ఎవరికి సపోర్ట్ అంటే ఈ ప్రయూత్ చనోచా ఎవరైతే ఉంటారో ఈయనకి ఎక్కువగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇతను ఏం చేశాడు, ప్రయూత్ చనోచా తనకు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నందుకు గాను ఎవరైతే కింగ్ ఉంటారో ఆయనకు ఒక 2019లో 2 ఆర్మీ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పచెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్మీ యూనిట్స్ కంప్లీట్ కమాండర్ కింగే. రైట్, ఈ మహావజిరలోంకోన్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు క్రౌన్ యొక్క ప్రాపర్టీ అసెట్స్ ఏవైతే ఉంటాయో
ప్యాలెస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈయన్నే కంట్రోల్ చేయమని కింగ్కే తిరిగి బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది. రైట్, ప్రాపర్టీస్ మొత్తాన్ని చూసే బాధ్యతలు ఈయనకే అప్పగించడం అనేది జరిగిందండి. రైట్, సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే మహావాజిరంకోన్ ఎవరైతే ఉన్నారో ఈయన మళ్ళీ అబ్సల్యూట్ మొనార్కీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు, ఎక్కడంటే థాయిలాండ్లో అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే థాయిలాండ్లో ఉన్నది ఏంటంటే లెసే మెజెస్టే. లెసే మెజెస్టే అంటే అర్థం ఏంటంటే అండి, రాజు కానీ రాజుకు సంబంధించినటువంటి పీపుల్ కానీ కింగ్ కానీ క్వీన్ కానీ వాళ్ళ తాలూకా హెయిర్ కానీ రాజు కుటుంబీకులకు కానీ ఎవరైనా క్రిటిసైజ్ చేసినా ఎవరైనా ఇది చేసినా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ అప్ టు 15 years వరకు వాళ్ళకి చాలా ఎక్కువ పనిష్మెంట్ ఉండడం అనేది జరుగుతుంది. ఇది దేనిలో మెన్షన్ చేయబడింది లెసే మెజెస్టీ అంటే సెక్షన్ 112 ఆఫ్ ద థాయ్ కాన్స్టిట్యూషన్. థాయ్ క్రిమినల్ కోడ్, నాట్ కాన్స్టిట్యూషన్, థాయ్ క్రిమినల్ కోడ్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండడం అనేది జరిగింది. రైట్, దేన్ని లెసే మెజెస్టీని పెట్టడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎందుకు సార్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే దే వాంట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పిఎం ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ ప్రయూత్ ఎవరైతే ఉన్నారో ప్రయూత్ చనోచాని దింపేయాలి, పిఎంని రిజైన్ చేయాలి. పిఎం రిజైన్ చేయడం అనేది ఒక డిమాండ్. దాంతోపాటు వాళ్ళు ప్రో డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలనుకుంటున్నారు. దాంతోపాటు మిలిటరీ డ్రాఫ్టెడ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ మిలిటరీ డ్రాఫ్టెడ్ కాన్స్టిట్యూషన్ని తీసేసి ఒక డెమోక్రసీ తరహాలో ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్స్ కాన్స్టిట్యూషన్లో చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ థాయిలాండ్లో ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి జనాలందరూ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు వీళ్ళు ఇంపార్టెంట్ ఇదేం చేస్తున్నారు అంటే యాంటీ మొనార్కీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరుగుతుందండి. రాచరిక వ్యవస్థ అనేది థాయిలాండ్లో రద్దు కావాలని చెప్పి వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏం చెప్పాను, ఎవరైతే మన తాలూకా మొనార్క్ ఎవరైతే ఉన్నారో మహావాజిరంకోన్ ఈయన మన తాలూకా ప్రయూత్ చనోచా పిఎం ఎవరైతే ఉన్నారో ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పాం కదా. సో ప్రజలు ఇంకొక డిమాండ్ ఏం చేస్తున్నారు అంటే మొనార్క్ ఎవరైతే ఉన్నారో కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తన పొలిటికల్ వ్యూస్ బయట పెట్టకూడదు, పొలిటికల్ స్టాన్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, దాంతోపాటు ఏం చెప్పారు అంటే లెస్సే మెజెస్టే ఏదైతే ఉంటుందో ఈ సెక్షన్ 112 ఆఫ్ థాయ్ క్రిమినల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 112లో ఉన్నటువంటి లెస్సే మెజెస్టే రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అబాలిష్ చేయాలి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ చాలా చాలా ఇన్నోవేటివ్గా కూడా ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. రైట్, చాలా ఎక్కువగా ప్రొటెస్టులు మొదలు పెట్టడం అనేది జరిగింది. రైట్, ఏమడుగుతున్నారు, ప్రో డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలంటున్నారు, దాంతోపాటు పిఎం రిజైన్ చేయాలనుకుంటున్నారు, దాంతోపాటు కాన్స్టిట్యూషన్లో రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నారు, మొనార్కీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దానిని మిటిగేట్ చేయాలి, తగ్గించాలని చెప్పి అనుకుంటున్నారు. రైట్, రీసెంట్గా చాలా ఎక్కువ ఎత్తున ప్రొటెస్ట్ అనేవి జరుగుతున్నాయి. రైట్, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి టూ బిగ్ అండి. రైట్, చాలా బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. ప్రో డెమోక్రటిక్ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ప్రో డెమోక్రటిక్ ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తారో ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ థాయిలాండ్లో మరొకసారి రోడ్డు ఎక్కడం అనేది జరిగింది. వాళ్ళ డిమాండ్స్ ఇవేనండి ఇప్పుడు నేను చెప్పినవే. ఏంటేంటి, పిఎం ప్రయూత్ చనోచా ఎవరైతే ఉన్నారో ఆయన దిగిపోవాలి, పిఎం అని ఆయన దిగిపోవాలి, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేది చేయాలి, దాంతోపాటు మొనార్కీ ఏదైతే ఉందో మొనార్కీలో రిఫార్మ్స్ తీసుకురావాలి. అన్నింటికీ ఓకే, కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ ఈ మొనార్కీ యొక్క రిఫార్మ్స్ మాత్రమే కాంట్రవర్షియల్ డిమాండ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఎందుకు అంటే దిస్ ఈజ్ మోస్ట్ కాంట్రవర్షియల్ అంటే రాయల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో మొనార్క్ ద కింగ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ట్రెడిషనల్లీ రిగార్డెడ్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద నేషన్. థాయిలాండ్ యొక్క హృదయము మరియు ఆత్మ ఎవరు అంటే తమ తాలూకా మొనార్క్ అండి. కింగ్ అని చెప్పి జనాలు భావించడం అనేది జరుగుతుంది. రైట్, ఆయన ఒక అంతర్భాగం, ప్రజల జీవన విధానాల్లో ఆయన ఒక అంతర్భాగం ఎవరు, మొనార్క్. సో మొనార్కీ అనేది అబాలిషన్ చేయడం, మొనార్కీ యొక్క పవర్స్ తగ్గించడం అసలు థాయిలాండ్కి చాలా కష్టం అని చెప్పడం అనేది జరిగింది. ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్పడం అనేది జరిగింది. రైట్,
సో థాయిలాండ్ ప్రొటెస్ట్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి, మనం సో ఎవరెవరు దీనిలో కీ రోల్ ప్లే చేస్తున్నారో మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. చూసారా, మీరు ఇంపార్టెంట్ టేక్ అవే ఏంటో తెలుసా అమ్మా? ఎన్నిసార్లు అని చెప్పాను, థాయిలాండ్కి రాజ్యాంగాలు ఎన్ని? 20 కాన్స్టిట్యూషన్స్. మీరు గమనిస్తే 20 రాజ్యాంగాలు. మనది చెక్కు చెదరకుండా ఒకే ఒక కాన్స్టిట్యూషన్. ఎంత బలమైన పునాదుల మీద నిర్మించబడిందో చూసారా మన కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగ కర్తలు ఎవరైతే ఉంటారో, కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత అద్భుతంగా రాయగలిగారో చూసారా. ఎప్పటికీ తొనకలేదు. మన ఇండియాలో ఇంతమంది వివిధ రకాలైన వాళ్ళు ఉంటారు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ రకాలైన పెర్సెప్షన్స్ పీపుల్, వివిధ రకమైన లాంగ్వేజెస్, ఇన్ని ఉన్నప్పటికీ రాజ్యాంగం మాత్రం స్థిరంగా దృఢంగా అలాగే ఉంది, తొనకకుండా. రైట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. రైట్, రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. యాజ్ అన్ యూపీఎస్సీ పీపుల్ మీరు మన రాజ్యాంగాన్ని చాలా రెస్పెక్ట్ చేయాలి. ఒక ఎసెన్స్తో ఒక దీంతో చదువుకోవాలి. అప్పుడే మీకు డైజెస్ట్ అవుతుంది పాలిటీ గట్రా ఏమైనా. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. రైట్, సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 25,000 ఇథోపియన్స్ ఫ్లీ టు సూడాన్. ఇథోపియాకి చెందినటువంటి 25,000 మంది సూడాన్కి పారిపోయారు అంటున్నారు. ఎందుకు పారిపోయారు, అసలు ఇథోపియాలో ఏం జరుగుతుంది, ఎందుకు జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు, మొత్తం అన్నీ తెలుసుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ తెలిసే ముందు దీని తాలూకు జాగ్రఫికల్ లొకేషన్ ఇవన్నీ మీకు తెలియాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్, ఈ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ మీకు తెలియాలి. రైట్, సింపుల్గా ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో 4 కంట్రీస్ ఉంటాయండి, 4 కంట్రీస్ ఉంటాయి. ఈ 4 కంట్రీస్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ సీడ్ అనేటటువంటి దీంతో గుర్తుపెట్టుకోవచ్చు, ఈ కోడ్తో. రైట్, ఎస్ అంటే ఏంటంటే సొమాలియా, ఈ అంటే ఏంటంటే ఇథియోపియా, ఇంకొక ఈ అంటే ఏంటి అంటే ఎరిత్రియా, డి అంటే ఏంటంటే జిబౌతి. ఇవేవైతే ఉన్నాయో మీరు ఈ సీడ్ అనేటటువంటి దీంతో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి. సో ఇందులో ఉన్నటువంటి ఒక కంట్రీ ఏంటి, ఇథోపియా. కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ జరుగుతుందండి. రైట్, వీళ్ళు ఎక్కడికి పారిపోతున్నారు, సూడాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. సూడాన్ అనేది వీళ్ళకి అసైలం ఆశ్రయం కల్పిస్తుంది. పాపం ఎవరైతే పారిపోతున్నారో, ఎందుకు పారిపోతున్నారు, ఏం జరిగిందో డీటెయిల్డ్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా ఏం జరిగింది అంటే ఇథియోపియా యొక్క పిఎం ఎవరైతే ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు ఏంటి అంటే అబయ్ అహ్మద్. ఆయన తన కంట్రీలో ఉన్నటువంటి ఒక రీజియన్, ఆ రీజియన్ పేరు ఏంటి అంటే టిగ్రే రీజియన్. ఈ రీజియన్ మీద కాల్పులు జరపమని ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చారు పిఎం తన తాలూకా దిది అంటే మీకు డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్, ఇథోపియా ఏదైతే ఉంటుందో ఇథోపియాలో మొత్తం ఎన్ని రీజియన్స్ ఉంటాయంటే 10 రీజియన్స్ ఉంటాయండి. మన భారతదేశంలో రాష్ట్రాలు ఎలా అయితే ఉంటాయో అక్కడ రీజియన్స్ అంటారు, రీజియన్స్. అందులో వెరీ ఇంపార్టెంట్ రీజియన్ ఏంటి, టిగ్రే. రైట్, మన రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎలా అయితే ఉంటారో, లేకపోతే మహారాష్ట్ర పోలీస్ ఎలా అయితే ఉంటారో, తమిళనాడు పోలీస్ ఎలా అయితే ఉంటారో, టిగ్రేకి కూడా పోలీసులు ఉన్నారు. కాకపోతే వాళ్ళని పోలీసులనము ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటాం. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన కంట్రీలో స్టేట్స్కి అంత అటానమీ ఇవ్వనప్పటికీ ఇథోపియాలో ఉన్నటువంటి 10 రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి విపరీతమైనటువంటి అటానమీ ఉండడం అనేది జరిగింది. ఎంత అటానమీ అంటే వీళ్ళ పార్లమెంట్ వీళ్ళకే ఉంటుంది, దాంతోపాటు వీళ్ళ తాలూకా సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మీ కూడా వీళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇథోపియా నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ఇండిపెండెంట్ రూల్ చేసుకుంటారు అనుకోండి, చేసుకోవాలనిపిస్తే వీళ్ళు చేసుకోవచ్చు త్రూ ఏ రెఫరెండం. రెఫరెండం అంటే ఏంటి, బయటకు వెళ్ళిపోదామా వద్దా అని ప్రజలకు అడుగుతారు. ఇథోపియా నుంచి బయటకు వెళ్ళిపోదామా లేదని ప్రజలకు ఓటింగ్ పెడతారు. ప్రజలు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోవచ్చు. రైట్, మన ఇండియాలో అలా ఏమైనా కుదురుతుందా, కుదరదు. సో ఈ 10 రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి విపరీతమైనటువంటి అటానమీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10 రీజియన్స్ కల్లా ఈ టిగ్రే రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ నార్థన్ యూరోపియా పైన ఉంటుంది, ఎరిత్రియా బార్డర్లో ఉంటుంది. నాకు చూపించాను కదా ఆ మ్యాప్లో. సో ఈ టిగ్రే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ టిగ్రే ప్రాంతం ఈజ్ వెరీ వెల్దీ అండి, చాలా చాలా డబ్బులు ఉంది, పొలిటికల్గా కూడా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. రైట్, టిగ్రే రీజియన్ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అథారిటీస్ అనేవి పొలిటికల్గా చాలా చాలా ఇన్ఫ్లుయెన్షియల్, చాలా వెల్దియెస్ట్ రీజియన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిందంటే మొదట 2018లో ఇప్పుడున్నటువంటి పిఎం అబీ ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చి నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది.
ఈయన అధికారంలోకి రావడం మొదలు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈయన ఏం చేస్తారు, వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ ఈస్ ఈ రీజియన్స్ యొక్క ఇదేదైతే ఉంటుందో అటానమీ ఏదైతే ఉంటుందో దానిని ఈయన కట్ డౌన్ చేయాలని అనుకుంటున్నారు. రైట్, అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోంచి పవర్ లాక్కొని సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ చేతుల్లో, అతని చేతుల్లో పవర్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇలా వీళ్ళ చేతుల్లో అటానమీ ఉండడం వల్ల చాలా అశాంతి, అన్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. దాంతోపాటు వీళ్ళు కరప్షన్కి ఎక్కువ పాల్పడుతున్నారు లోకల్ అథారిటీస్ అని చెప్పి. రైట్, అది ఎవరికి నచ్చట్లేదు. మిగిలిన వాళ్ళందరూ మామూలుగా ఉన్న టిగ్రే ప్రాంతం చాలా వెల్దియెస్ట్ పీపుల్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అన్నాం కదా, వాళ్ళకు మాత్రం అది నచ్చట్లేదు. టిగ్రే పీపుల్కి మాత్రం నచ్చట్లేదు. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది. నెక్స్ట్, మొన్న సెప్టెంబర్లో ఏం జరిగింది అంటే ఈ టిగ్రే రీజియన్లో ఎలక్షన్లు జరిగినాయి. అక్కడ లోకల్ గవర్నమెంట్ కోసం జరిగితే ఈ ఎలక్షన్లో విన్ అయినటువంటి పీపుల్ ఎవరు అంటే పార్టీ ఏంటంటే టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంది, ఫెడరల్ గవర్నమెంట్ అబ్బాయి ఏమన్నారు అంటే అక్కడ అయినటువంటి ఎలక్షన్స్ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క సమ్మతితో జరగలేదు, కన్సైన్స్తో జరగలేదు, సో అవి ఇల్లీగల్గా మేము పరిగణిస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారండి. ఎవరికి చెప్పారు, బయటికి ఇది చేయడం అనేది జరిగింది. సో గెలిచినటువంటి, ఓడిపోయిన వ్యక్తి ఫీల్ అవుతాడు ఈ డెసిషన్కి, బట్ గెలిచినటువంటి వ్యక్తి కోపం వస్తుందా లేదా? ఈ టీపీఎల్ఎఫ్ వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు, అబ్బాయి గవర్నమెంట్ మీద లేకపోతే ఈ టిగ్రే రీజియన్లో ఉన్నటువంటి ఫెడరల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, సెంట్రల్ ఫోర్సెస్ గస్తీ కాస్తూ ఉంటాయి కదా, వాళ్ళ మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ తాలూకా ఆర్టిలరీ, వాళ్ళ తాలూకా వెపన్స్ దోచేసుకోవడం కానీ, దొంగలించడం కానీ, వాళ్ళ మీద దోపిడీలు చేయడం కానీ ఇవన్నీ మొదలుపెట్టారు. దీనికి అబ్బాయి ఎవరైతే మన ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కోపం వచ్చింది. దేని మీద, అతని దేశానికే చెందినటువంటి ప్రాంతం టిగ్రే అనేటటువంటి ప్రాంతం ఆ అథారిటీస్ మీద కోపం వచ్చింది. సో ఆయన ఏం చేశారు, దాని మీద మిలిటరీ ఆపరేషన్స్ చేయండి, అటాక్ చేయండి వాళ్ళ ఫోర్సెస్ మీద అని చెప్పడం అనేది జరిగింది. సో టీపీఎల్ఎఫ్ టిగ్రే యొక్క ఫోర్సెస్, లోకల్ ఫోర్సెస్కి ఫెడరల్ ఫోర్సెస్కి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక కాన్ఫ్లిక్ట్ లాగా జరుగుతుంది. రెండు వైపుల నుంచి సోల్జర్స్ చాలా ఇదైపోవడం అనేది జరుగుతుందండి. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆ ప్రాంతం తీవ్రమైన అన్రెస్ట్తో, తీవ్రమైన వార్ లైక్ సిచ్యువేషన్ అక్కడ ఉండడం అనేది జరిగింది. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, అయితే ఇప్పుడు చూడండి ఏం జరిగింది అంటే, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వార్ లైక్ సిచ్యువేషన్కి భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళందరూ ఎక్కడికి పారిపోయారు అంటే పక్కనే ఉన్న సూడాన్కి పారిపోవడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి, ఇథియోపియా నుంచి సూడాన్కి వెళ్ళిపోతున్నారండి. రైట్, ఇలా వాళ్ళ నేటివ్ కంట్రీ నుంచి ఒక హోస్ట్ కంట్రీకి వెళ్ళే వాళ్ళని ఏమంటాం, ఇది హోస్ట్ కంట్రీ అంటాం దీన్ని. వాళ్ళ హోమ్ కంట్రీ ఏంటి, హోమ్ కంట్రీ. పరిస్థితుల ప్రభావం వల్ల, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వల్ల హోమ్ కంట్రీ నుంచి ఈ కంట్రీకి, హోస్ట్ కంట్రీకి పారిపోయే వాళ్ళని ఏమంటాం, రెఫ్యూజీస్ అంటాం, శరణార్థులు అంటాం. పాపం వీళ్ళ జీవితాలు దుర్భరం. అవతల కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ యొక్క దయాదాక్షిణ్యాల మీద బతకాలి. రేపు పొద్దున్న నీ దేశం ఏంట్రా అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సో ఏం చేశారు అంటే చాలా కంట్రీస్ వీళ్ళ మీద చాలా జాలిపడి వీళ్ళకి ఫుడ్డు, షెల్టరు, దాంతోపాటు వీళ్ళ సస్టైనబిలిటీకి ఒక క్యాంప్స్ పెట్టడం అనేది జరుగుతుంది. వీళ్ళ రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఆ శ్రేయస్సు కోసం ఎవరండి, యునైటెడ్ నేషన్స్ కూడా ఇది చేయడం అనేది చాలా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, టిగ్రే రీజియన్లో జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల సుమారుగా 25,000 మంది రెఫ్యూజీస్, శరణార్థులు ఎక్కడికి పారిపోయారు, ఇథియోపియా నుంచి సూడాన్కి పారిపోవడం అనేది జరిగింది. ముందు కూడా సూడాన్ చాలా పెద్ద మనసు కలిది, సూడాన్ 2 చేతులతో వాళ్ళని ఆహ్వానించడం అనేది జరిగింది. ముందు ఒకసారి 1990s ఒకసారి క్షామం ఫెమైన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఇథియోపియా నుంచి చాలామంది సూడాన్కి వెళ్ళడం అనేది జరిగింది. రైట్, అప్పుడు కూడా సూడాన్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. రైట్, అక్కడ గవర్నమెంట్స్ కూడా చాలా ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ అయిన యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఇథియోపియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని సూడాన్లో వాళ్ళ కోసం ఒక క్యాంప్స్ కానీ, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ కానీ వీటన్నింటిని ప్రొవైడ్ చేయడానికి చాలా ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, దీనిలో ఆర్టికల్లో ఇంకొకటి ఏం చెప్పారు అంటే, ఇందాక మనం ఒక పార్టీ పేరు చెప్పుకున్నాం కదా, ఏ పార్టీ, టిగ్రే రీజియన్లో రూలింగ్ పార్టీ ఒకటి గెలిచింది అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఏంటది, టిగ్రే
పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అది గెలిచింది కదా. వీళ్ళ తాలూకా హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేశారు, ఎరిత్రియా యొక్క క్యాపిటల్ అయినటువంటి, పక్కనే ఎరిత్రియా ఉందని చెప్పుకున్నాం రైట్, ఎరిత్రియా యొక్క క్యాపిటల్ అయినటువంటి అస్మారాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడం అనేది జరిగిందండి రైట్. రాకెట్ స్ట్రైక్స్తో ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశారు అంటే ఈ ఎయిర్పోర్ట్ని ఎవరు వాడుతున్నారు అంటే ఇథోపియన్ ఫెడరల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్, అబీ యొక్క ఫోర్సెస్, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాడడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు అటాక్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో తీవ్రం అవుతుంది సిచ్యువేషన్ అక్కడ రైట్. మొన్నటి వరకు అర్మేనియా, అజర్బైజాన్ అది చూసాం. ఇప్పుడు ఎక్కడైతే ఇథోపియా ఏదైతే ఉంటుందో అక్కడ చాలా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరిగింది రైట్. సో వీటన్నింటినీ ఇది చేయడానికి యూఎన్ అనేది ఇంటర్వ్యూన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. యుఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఏదైతే ఉంటుందో, ఈ శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి చాలా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఎప్పుడంటే యుఎన్హెచ్ఆర్సీ ఎప్పుడు రావడం అనేది జరిగింది, 1950లో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది, క్రియేట్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, జెనీవాలో ఉండడం అనేది జరుగుతుంది. స్విట్జర్లాండ్లో జెనీలో ఉండడం అనేది జరిగింది. ఇది ఎందుకు ఉంటుందండి, యుఎన్హెచ్ఆర్సీ ఏ రకమైన పని చేస్తుంది, రెఫ్యూజీస్ ఎవరైతే, శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలను కాపాడి, వాళ్ళ లైఫ్స్ని సేవ్ చేసి, వాళ్ళ తాలూకా రైట్స్, వాళ్ళ తాలూకా హక్కుల్ని కాపాడి, దాంతోపాటు వాళ్ళకి సరైన భవిష్యత్తు, బెటర్ ఫ్యూచర్ అనేది ఇవ్వడానికి రైట్, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, దాంతోపాటు వాళ్ళని ఆదుకునే ఉద్దేశంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఏదండి, యుఎన్హెచ్ఆర్సీ రైట్. యా, దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. మీకు డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ ఎందుకు బయలుదేరింది, అసలు ఏం జరుగుతుంది అక్కడ, అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. మీకు మంచిగా కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అయితే మీకు చక్కగా ఇది వస్తుంది. ఐ మీన్ పీడిఎఫ్ ప్రతిరోజు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ వస్తుంది, ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి, మెయిన్ సెషన్స్ ఉంటాయి. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. 6000కే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. నెలకి 2000 చొప్పున మీరు కట్టుతో జాయిన్ అవ్వచ్చు రైట్. జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ హిందూ అనాలిసిస్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్ లైక్ దట్. మీ థిక్ ఫ్యాక్ట్ లైట్ బటన్ ఏదైతే ఉంటుందో దాంతో లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడినట్టయితే, మన హిందూ అనాలిసిస్ ఉపయోగపడితే ఒకసారి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బాయ్.